తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది. అది చాలా ఎక్కువగా సూక్ష్మాంగ జీవులు పుట్టేటటువంటి ప్రదేశాలలో ఒకటి నోరు. పరమేశ్వరుడు అదే నోటిలో వ్యాధి నిరోధకత్వాన్ని కల్పించగలిగినటువంటి దివ్యమైనటువంటి ఒక పదార్థము, ఊరే శక్తిని కూడా పెట్టాడు. లాలాజలము. లాలాజలం అది చాలు. అందులో మ్యూకస్టైలిన్ అని 2 పదార్థాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం మర్యాద అంటే, మ్యూకస్ తిన్న పదార్థం జారిపోయేటట్టుగా చేస్తుంది జిగురుగా. టైలిన్ అని ఒక పదార్థం, అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది. అసలు నిజానికి చప్పరించండి అని ఎందుకంటారంటే ఎక్కువ లాలాజలం ఊరడానికి. ఎంత లాలాజలం ఊరితే అంతగా సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. ఇందులో మీరు ఏదైనా నోట్లో పదార్థాన్ని వేసుకున్నప్పుడు దవడలలోంచే నిత్తుట్లోకి వెళ్ళేవి కొన్ని, మీరు మింగిన తరువాత జీర్ణాశయం గుండా రక్తంలోకి వెళ్ళేవి కొన్నిగా విభాగం పొందే. అందులో తమలపాకుకున్న గొప్పతనం ఏమిటంటే, దాన్ని నవిలినప్పుడు దానిలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి కడుపులోకి వెళ్ళి ప్రేగుల గుండా నిత్తురు గుండా వెళ్ళవలసిన అవసరం లేకుండా దవడల గుండా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది, లాలాజలం ఎక్కువగా ఊరేటట్టు చేస్తుంది. నేను ఈ మధ్యనే ఒక డాక్టర్ గారిని అడిగా, అందులో చదివి ఇది నిజమేనా అని. అంటే ఆయన యథార్థమేనండి ఏం చెప్పారు నాతో. పాలిపిటేషన్ ఆఫ్ ది హార్ట్ అంటుంటారు. అంటే గుండె సరిగ్గా కొట్టుకోకుండా ఏదో గుండె చప్పుడు తగ్గిపోతున్నట్టు, గుండె దడదడలాడిపోతున్నట్టు ఉంటుంది కొంతమందికి. దాన్ని నియంత్రిస్తుంది. హృదయమును నియంత్రించడం అంటే, హృదయ స్పందన నియంత్రించుట అంటే ఆయుర్దాయమును ఇచ్చుట.